నిద్ర లేచి ఎవరి మొహం చూసాను కానీ బ్లడ్ చూడండి బీట్రూట్ రసంలో ఎలా కారిపోతుందో నా వేలు నుంచి. దానికి కారణం మా వారే. మొన్న డీమార్ట్ పోయినప్పుడు నా దగ్గర కుకింగ్ కి గ్లాస్ బౌల్ ఒక్కటే ఉంది, ఇంకొకటి కావాలని చెప్పి తీసుకుంటుంటే దానికి తోడు అన్ని ఆ రోజు నేను గ్లాస్ ఐటమ్స్ కొన్నాను. ఎందుకు అన్ని గ్లాస్ ఐటమ్స్ తీసుకుంటూ పగలగొట్టేదానికి నీ చేతుల్లో ఏవి ఆగవని చెప్పి ముందే హెచ్చరించిండు. ఊరే వినుండాల్సింది, కానీ నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. ఆ గ్లాస్ పట్టుకున్నప్పుడు మా వారన్న మాట గుర్తొచ్చింది, టపిక్ అంటే కింద పడింది, నా వేలికి తగిలింది, తెగింది. సో ఇక్కడ తప్పేవారిది, నేను అది తీసుకుంటున్నప్పుడు కొనిగిన మా పతిగారిది. ఏం చేయాలి మా పతిగారిని? న్యూ ఇయర్ కి చేసిన కేక్ మాడిపోయింది అన్నారు, అది మాడిపోలేదండి, కోకో పౌడర్ వేసాను, దాని కలర్ అలానే ఉంటది. కేక్ ఏ ముహూర్తాన్ని పెట్టినానో కానీ అన్ని అప్సెక్నాలే. ఫస్ట్ నా వేలు కట్టేంది, సెకండ్ గ్యాస్ అయిపోయింది. ఇందాక లోతు తెలియదు అన్నట్టు మంటేసిందా గ్యాస్ ఉందో లేదో మనకి ఎట్టా తెలుసుదండి. నార్మల్ గా అయితే కేక్ బ్యాటర్ ని రెడీ చేసుకునే ముందే ఇడ్లీ కుక్కర్ అయితే నేను ఫ్రీ హీట్ చేసి పెట్టుకుంటాను, కానీ ఆ రోజు అదేంటో అసలు నాకు గుర్తే రాలేదు. తీరా రెడీ చేసుకుని గ్యాస్ ముట్టించేసరికి అయిపోయా. అందుకే ముందే చెప్పినాను, ఈ కేక్ మొదలు పెట్టిన టైమే బాగలేదు అసలు. మా వారికి ఫోన్ చేసి నువ్వు సిలిండర్ తెచ్చి బిగించకపోతే నేను చేసే కేక్ షెడ్కి వెళ్ళొద్దని చెప్పినాను. ఈ కేక్ సచ్చిందో బతికిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బై బాయ్.